ఈ వందనములు. కీర్తనలు 19 అధ్యాయం మొదటి నుంచి చివరి వచనం వరకు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనున్నట్లు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు గదా. నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెదికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము. నీ ఎదుట పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నొందదగిన వాడవు. నీ కట్టడలను మాకు బోధింపుము. నీ నోట సెలవిచ్చిన న్యాయవిధులను అన్నింటినీ నా పెదవులతో వివరించదను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసన మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలు నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యము నేను మరవకయుందును. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నడుచుకొనుచుందును. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు నా కన్నులు తెరవము. నేను భూమి మీద పరదేశిని అయ్యున్నాను, నీ ఆజ్ఞలు మరుగు చేయకము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగినది, దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. గర్విష్ఠులు నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగు వారు శాపగ్రస్తులు. నీ శాసనములను అనుసరించి నేను నడుచుకొనుచుందును. నా మీదికి రాకుండా నిందలను తిరస్కారములను తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకుందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుందును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. నా ప్రాణం మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు బోధించుము. నీ ఉపదేశ మార్గము నన్ను బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించదను. వ్యసనం వలన నా ప్రాణం నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడతను నాకు దూరం చేయము. నీ ఉపదేశము నాకు దయచేయము. సత్య మార్గము నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయవిధులను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయమును నువ్వు విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు కాడుమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో దాని ప్రకారం నడుచుకొనుచుందును. నీ ఆజ్ఞల చాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయము. లోభం తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పుము. నీ మార్గంలో నన్ను నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. నీవు ఇచ్చిన వాక్యం మనుషులను నీ భయమును పుట్టించును. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా నీ కనికరములు నీ యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఎలా అయినగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరం నీ ధర్మశాస్త్రమును అనుసరించు, నేను నిత్యము దానిని అనుసరించుదును. నీ ఉపదేశంలో వెదకవాడని నేను నిర్బంధము లేక నడుచుకొనుచుందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి మాట్లాడేదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. నాకు ప్రియములుగా నన్ను నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించున్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహాసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి తొలగకయున్నాను. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయవిధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాంత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశములను అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడినది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకొనుచుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచమని నా పూర్ణ హృదయంతో నేను బ్రతిమాలుకొనుచున్నాను. నీవు ఇచ్చిన మాట చొప్పున నా కరుణింపుము. నేను నా మార్గములను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రమును నేను మరువను. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశములను అనుసరించి వారందరికీ నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. నీవిచ్చిన మాట చొప్పున నీ సేవకుని మేలు చేసి ఉన్నావు.
నీ ఆజ్ఞల యందు నమ్మకయించున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పుము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యములను అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు. అయితే పూర్ణ హృదయంతో నీ ఉపదేశములను అనుసరించుదును. వారి హృదయం కొవ్వు వలె మందముగా నున్నది. నీ ధర్మశాస్త్రమును బట్టి నేను ఆనందించుచున్నాను. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచాను. నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యముల మీద నా ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ అందు భయభక్తులు గల వారందరూ నన్ను చూచి సంతోషించుదురు. యెహోవా నీ తీర్పులు న్యాయమనివనివి, విశ్వస్తత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకునకు నీ కరుణ కటాక్షములు నాకు కలుగును గాక. నీ ఉపదేశములు నేను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడతారు గాక. నీ శాసనములను తెలుసుకున్న వారందరూ నీ యందు భయభక్తులు గల వారందరూ నా పక్షంలో నుందురు గాక. నేను సిగ్గుపడకుండానట్లు నీ కట్టడల విషయమై నా హృదయం నిర్దోషం అగును గాక. వారి నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. నీ వాక్యముల మీద నా ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదని నా కనులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగతాలుచున్న సిద్ధి వలె నైతిని, అయినను నీ కట్టడలను మరచుటలేదు. నీ సేవకుని దినములు ఎంతో కొద్దివాయడు. నన్ను తరుము వారికి నువ్వు తీర్పు తీర్చుట ఎప్పుడు. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్భిష్ఠులు నన్ను చిక్కించుకున్నటకై గుండెలు త్రబిరి. నీ ఆజ్ఞలు నమ్మదగినవని పగవారు నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. నేను భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయటకు కొంచెమే తప్పాను. అయితే నేను ఉపదేశములను విడవకై ఉన్నాను. నీవు నియమించిన నీ శాస్త్రములు నేను నేర్చుకున్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాసత తరముల నుండి నువ్వు భూమిని స్థాపించి అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నది. నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యనేలా నా శ్రమయందు నేను నశించేందును. నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి. నేను ఎన్నడను వాటిని మరువను. నీ ఉపదేశములను వెతుకువాడను. నేను నీ వాడనే, నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశం అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములు నేను అనుసరించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశంలో నన్ను రక్షణ చేయుచున్నాను. కావున నా వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ వాక్యములను అనుసరించినట్లు దుష్టమార్గములన్నింటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగక ఉన్నాను. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములనియు నాకు అసహ్యములాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగైనది. నేను న్యాయవిధులను అనుసరించునని ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపరచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలు అంగీకరింపుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలోనున్నది. అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడిరి. అయినను నీ ఉపదేశములను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములను నా హృదయ నందరకములు. అవి నా నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొన్నట్లు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచుని, ఇది నిత్య నిర్ణయము. విధ్వంసకులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నా మరుగుచోటు, నా కేడెము నీవే. నీ వాక్యముల మీద నా ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించుదును. దుష్క్రియలు చేయవారలారా నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమే, నేను సిగ్గునందక ఎందురుగాక. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదువు. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపట ఆలోచన మోసమే. భూమి మీద నున్న భక్తిహీనులు నువ్వు మష్టి వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టములయ్యున్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించే వారి వశంలో నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక. నీ రక్షణ కొరకు, నీతిగల మాట కొరకు కనిపెట్టుచు నా కనులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ కట్టడలను, నీ శాసనములను గైకొన్నట్లు నాకు జ్ఞానము కలగజేయము. జనులు నీ ధర్మశాస్త్రము నిరర్ధకము చేయుచున్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము.
బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగానున్నవి. ఉపదేశంలోనియు యథార్థంలోనియు నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గంలోనియు నాకు అసహ్యములు, నీ శాసనములు నాకు ఆశ్చర్యములు. కావున నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములో వెల్లడి ఆగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివిని పుట్టించును. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఓగార్చుచున్నాను. నీ నామమును ప్రేమించే వారందరికీ నువ్వు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపము నన్ను ఏలనీయకుము. నీ శాసనములను నేను అనుసరించుదును. మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకునికి నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులాయి పారుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు. నీ న్యాయవిధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాసమును బట్టి నీ శాసనములను నియమించితివి. నా విరోధులు నీ వాక్యములను మరచిపోదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరించబడిన వాడను, అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయో వేదనయో నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనంలో చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను విడిపింపు. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నా ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ వాక్యములు నేను ధ్యానించటకై నా కన్నులు రాత్రి జాములు కానక మునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. నీ వాక్య వీధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారు, నీ ధర్మశాస్త్రమును తోసివేయువారు నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగానున్నావు. నీ ఆజ్ఞలు సత్యమైనవి. నీ శాసనములు నిత్యములుగా స్థిరపరిచితివి. నేను పూర్వకాలము నుండి వాటి వలన తెలుసుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ వాక్యములను మరచివాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షంనే వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. భక్తిహీనులు నీ కట్టడాలను వెతుకుట లేదు కనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారు నా విరోధులు అనేకులైనను నీ న్యాయశాస్త్రముల నుండి నేను తొలగకయున్నాను. ద్రోహులను చుచ్చి నేను అసహించుకొంటిని. నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా, చిత్తగింపుము. నీ ఉపదేశములు నాకు ప్రీతికరములు. నీ కృపచేత నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నువ్వు నియమించిన నీ శాసనములు నిత్యములు నిలుచును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచును. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధ మార్గములు నాకు అసహ్యములు. నీ మాటల మీద నా ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులను బట్టి దినములకు 7 మార్లు నిన్ను స్తుతించుదును. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలు నేను అనుసరించుదును. నీ శాసనములను బట్టి నేను నడుచుకొంచుచుందును. అవి నాకు అతి ప్రీతికరములు. నీ ఉపదేశం నా మార్గములనియు నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుదును. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చును గాక. నీవిచ్చిన మాట చొప్పున నన్ను నీవిచ్చిన మాట చొప్పున నాకు నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నువ్వు నీ కట్టడలను నాకు బోధింపుము. నా పెదవులు నీ స్తోత్రములను ఉచ్చరించును. నీ ఆజ్ఞలు న్యాయమైనవనియు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చేయి నాకు సహాయం అగును గాక. యెహోవా, నీ శాసనములను యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగిలిన ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నిన్ను స్తుతించుదును. నీ న్యాయవిధులు నాకు సహాయం లగును గాక. తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకునికి వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నీ ఆజ్ఞలను మర్చివాడను కాను. థ్యాంక్ యూ.